హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా? ఓ పాతికుంటే ఇచ్చిలుపు. కలిసి 5 నిమిషాలు అలా అప్పుడప్పుడు ఎత్తారంటే. ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే పాతికి. ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నేళ్ళు దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు, పొల్యూషన్. ఇలాంటి జోకులు ఇస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చా ఏంటి నీకు? బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మంద కాదు, గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం? మొన్న 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున కోర్టుకి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు. అడగడం మంచిపోయినా నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు? దరిద్ర. నేను జస్ట్ ఆనందం జాగా మొదలగా అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నారు తెలుసా. అవును, నిన్ను వదిలేస్తే అంజలి అన్నవరం వెళ్ళి సత్యనాథం చేస్తాడు మొక్కుందటగా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్ లో అన్నవరం వెళ్ళిందట. ఇంటికేనా? దింపెత్తవా? పదా. దారిలో చిన్న పని ఉంది, అది చూసిన వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు, పద. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానులేరా. బైక్ మీద బుద్ధున్నాడు ఎవడో అంత దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళొచ్చాను. అన్నవరమా? ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటుందిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా. ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళొచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటి అని అడిగాను అంతే. ఓ చెప్పాను. బండి పక్కది, పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు. లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేనే నల్లుండే. అయితే ఇచ్చారా? డబ్బుల్ది. రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అదే మళ్ళా మనకు రిసీట్ మొత్తం. ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే పని చేయండి, మీరు ఇచ్చిన 500లో 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చేటప్పుడు ప్రసాదం. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా. ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనపోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనలో వెళ్ళిపోతా. సర్లే గానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులో పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెప్తాను. అయ్యి బాబోయ్, ఇది హీరో హోండా కదరా బాబా, విలన్ హోండా. దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. రూములు లేవు. అదేంటంటే సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు. రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని. ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు. మరి ఏం కావాలని? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 100. ఏం చేస్తాం? 100 ఇచ్చి.
ఏంటి డబ్బులు రుమాల్లో దాచారు పొదుపా? కాదు ముడుపు. ఏంటయ్యా మీరు ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదయ్యా? ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా. ముందు జేబులో పెట్టు బాబు, మీకేం కావాలంటే అది చెప్తాను. ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి. ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు. ఏ రూమ్ లో దిగారు చెప్తారా? అంత డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? మరి ఎక్కడ ఉంటారు? పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. థ్యాంక్ యూ. ఓకే. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే. నగల దొంగలు ఏరి పగళ్ళు కన్నపడ్డ రోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. బాబోయ్, అది మూసినదరా? ఏదంటే అది జరిగిపోతుందేంట్రా? నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రాట్. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందంటే కలర్ మాత్రం దాక్సిపోయిన టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాండి. లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. నీ తమ్ముడా? కాదు దొంగండి. అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే అరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడి పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టమండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగగా? కాదు మా తమ్ముడికి చెప్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. నమస్కారం అండి. రండి మావి గారు. మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పంపించారండి. రేపు పొద్దున మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా అన్ని దగ్గర చూసుకోమన్నారండి. సారీ, చీకటి కదా కనిపించలేదు. రండి. అలాగేనండి. ఆయన పడుకున్నారండి. మీరేం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. రండి కూర్చోండి. రేపు పొద్దున మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం. యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. పాప మా ఆయన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నామండి. కానీ ఆయన కోపం తగ్గిందా? అలవాట్లేదండి. తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడానికి రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు. పరిస్థితి ఏం బాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను. ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒక్కసారి అని చూడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయించడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా ప్రసాదం ఇష్టం. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ప్లీజ్. గుడ్ నైట్. ఒత్తి గుడ్ నైటేనా? డబ్బులు ఇచ్చానుగా. నిన్నెవడు బాగు చేయలేడా? రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. మా అత్తగారికి ఏమోనండి 108 ప్రదక్షిణాలు మొక్కుందండి. దానికి ఏమైనా పర్మిషన్ కావాలా అండి? మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంతో ఉత్సాహం అండి. దానికి అవకాశం ఉంటుందా అండి?
మా ఆయన వ్రతానికి కూర్చొని అంటున్నారండి. నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందండి? హాయ్. 10 ప్యాకెట్ల ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి. ఏం జరిగిందండి? వెళ్ళొస్తా అండి. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి. మేము రావండి, వేరే వాళ్ళని పంపిస్తాం. మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను. మరి వేరే వాళ్ళైతే? ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి. అలా అయితే ఓకేనండి. కొంచెం కష్టమే. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగల. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్లు అని మాట్లాడకండి సార్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 5 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తాను. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట. ఎరా టిఫిన్కి వెళ్ళినప్పుడు నన్ను లేపచ్చు కదరా. రేపు గ్యారంటీగా లేపుతానే. రే, అంజలి కోసం నేను దూరం రావడం అవసరమా? ఎవరన్నా కొత్త అమ్మాయి కోసం ఉంటా పద్ధతిరా. నీకు బోర్ కొట్టట్లేదే? ఎలా చూస్తున్నావే? నువ్వు మాట్లాడిన ఆయాసం వల్ల ఆవేశం వల్ల అని ఆలోచిస్తున్నాను. నీరసం వల్ల. ఇక్కడ కౌంటర్ నువ్వు వెయ్యాలి, మేము వినాలిరా. సంపకం నడు. గుడికాడ కూడా స్వతంత్రం లేదు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వ్రతం అవడానికి మినిమం 2 hours పడుతుంది. అప్పటిదాకా ఇక్కడే నుంచుంటే చూసి వాళ్ళకి నేను ధ్వజస్తంభం దుబ్బెత్తానికి వచ్చానేమని డౌట్ వస్తుంది. విషయం ఏంటో చెప్పరా. అంజలితో మాట్లాడాలి. అదేంటి ఇచ్చిన 1000 రూపాయలు ఎప్పుడే అయిపోయినాయా? డబ్బులతో పేరు మ్యాటర్ ఉండదా? పూర్వము నైమిసారణ్యమందు శౌనకాది మహర్షులందరూ కూడా పరివేష్టితులై ఉండగా వారి గురువు గారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి, అయ్యా, ఈ కలియుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు, వారి యొక్క సమస్యలు, వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని చెప్పి ఆ యొక్క సూత మహర్షికి నమస్కరిస్తూ అడిగారట శౌనకాది మహర్షులందరూ కూడా. ఎప్పుడైతే అలా అడిగారో మీకు ఏ సందేహం అయితే వచ్చిందో అదే సందేహం గతంలో నారద మహర్షి కూడా వచ్చి భూలోకానికి వచ్చి ఈ మానవులంతా పడే కష్టాలన్నీ చూసి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఈ మానవులకు పాప పరిహారం ఉంటే సెలవివ్వండి అని అడిగారట. సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది ఒకటి ఉన్నది. ఆ వ్రతము చేసుకున్నట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పారట. అలా చెప్పగానే నారదుడు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం తాలూకు విధానాన్ని, దానికి అనువైనటువంటి సమయాన్ని చెప్పమని విష్ణుమూర్తిని కోరారు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, కనీసం వ్రతకథను వింటారో, లేక వ్రతాక్షతను తల మీద ధరిస్తారో, వారికి సకల పాపములు తొలగి శుభములు చేకూరుతాయని చెప్పారు. ఇటు చూడండి అందరూ స్మైల్. కొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి. ప్రసాదాలు కాళ్ళు పెట్టించు. ఇంకొంచెం వెనక్కి. ఇంకా ఎక్కడికి రా? సర్లేండి, అక్కడే నించోండి అందరూ. ఏంటి అన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నించోండి, ఫోటో తీస్తాను. ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకురా? ఫోటోలు దిగడానికి కూడా బతిమాలించుకోవాలా? రండి ప్లీజ్. సరే, అందరూ స్మైల్. ఓకే, చూసారా ఎంత బాగా తీసాడు? అది సరే గాని ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రేట్ గా తీసుంటే ఇంకా బాగుండేది. రామా రండి. ఇది స్వామివారి కోనేరు. మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది. నీళ్లలో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి? పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి? ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది? కొన్నింటి కారణాలు ఉండవండి, నమ్మాలంతే. డాడీ, ఇందులో డబ్బులేస్తే మనసులో అనుకున్న జరుగుతుందంట, తెలుసా? ఇప్పుడే నమ్మకం లేదన్నారు, మరి 10,000 వేశారేంటి? ఇప్పటికీ నమ్మకం లేదు, కానీ నా కూతురు ఏదో కోరుకుంది, అది అనుకున్నది జరగాలని వేశానంతే. పంతులు గారు, నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది, నేను దాని నమ్మకాన్ని నమ్ముతాను.
రై ఏంట్రా ఈ వెయిటింగ్? నేను ఎలాగోలా మేనేజ్ చేసి వాళ్ళ ఫాదర్ పక్క తీసుకెళ్తాను. ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు. వాళ్ళని సపరేట్ చేస్తే తప్ప నేను మాట్లాడలేను అనుకుంటే నేను మాట్లాడకుండా ఉండడమే మంచిదిరా. నేను పెట్రోల్ కూడా ఇచ్చి వస్తారా? ఓకేరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తానే. పోనీ వీలుంటే హైదరాబాద్ వెళ్ళిపోరా. సారీ, వెయిట్ చేస్తారండి అతను స్టైల్. గాజు అక్క గుండా నే పోలీసోణ్ణి కదా, కాకినాడ కిడ్డి నే కాకి ఒణ్ణి కదా. దొరికేశావు. ఏంటంటే నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగే ఉంటాడు రైట్? ఉంటాడు. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్? ఇడిపోయాం. అయితే ఏంట్రా, నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తాడ్రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నువ్వు ఫస్ట్ గేర్ వేసుకో. యా. ఎవడ్రా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? 2 రోజుల నుంచి ఇదే సొక్కాయి తిరుగుతున్నా, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంక దొంగలనే పట్టుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను రా, పుష్కరాలు కాడున్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? అసలు నాలాంటి వాడిని ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. నువ్వు అరిచినందుకు ఆగలా, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. ఇంక నువ్వు